తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూన్ నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు జూన్ 2024 వరకు కూడా 12 రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి బాగుందంటే పర్వాలేదు. మీ రాశిలోనే శని ఉండడం తప్పండి. అంటే ఏళ్ళ శని ప్రభావం ఉంది. మోకాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు ఇవి ఉంటాయి కదండి. మీకు జనరల్ శని ప్రభావం మీకు తెలియదే ఉంది. అందుకని గాయత్రి మంత్రం చేసేవాళ్ళకి, నిరంతరం మనసులో చేసేవాళ్ళకి, అలాగే పెద్దలు పూజించే వాళ్ళకి, తల్లిదండ్రులు అనమాట, అలాగే సేవ చేసుకోవడం, వృద్ధులకి సేవ చేసుకునే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః. శరవణ భవ అంటే సుబ్రహ్మణ్యుడు, ఓం శం శనేశ్వరాయ శని భగవానుడు. ఇద్దరు మంత్రాలు చెప్పించండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. రాహువులో ద్వితీయ భావం రాహు ఉంటే ధనాన్ని ఇస్తాడండి, అందులో డౌట్ లేదు. కానీ పెద్దవాళ్ళ పెద్దవాళ్ళు తగాదాలు ఇస్తాడు. ధనవంతులతో లేకపోతే కొద్దిగా మంచి వాళ్ళతో మనస్పర్ధలు కలిగేట్ చేస్తూ ఉంటాడు. ఉన్న ఊరి నుంచి ప్రయాణం చేస్తుంటాడు. 3వ భావంలో కుజుడు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందండి. అంటే 3వ భావంలో కుజుడు ప్రయాణాల్లో ఇబ్బంది కలిగిస్తుంటాడు. మీ తోబుట్టువులు, మీ తమ్ముళ్ళకో చెల్లెళ్ళకో అయితే కొంతమందికి చిన్న చిన్న ఇబ్బందులు కలిగించడానికి అవకాశాలు ఉంటాయి. వాటి గురించి ప్రత్యేకంగా చెప్పమని తెలుసుకోవాల్సిన అవసరం ఏముందండి. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయండి, అయితే ప్రాబ్లం లేదు. కానీ 4వ భావంలో మాత్రం మీకు అదృష్టం ఉందండి. మీకు అదృష్టం ఎక్కడ ఉందంటే 4వ భావం. ఎందుకు? రవి, బుధ, గురు, శుక్ర, చంద్రులు 5 గ్రహాలు కుంభరాశి వాళ్ళకి, 5 గ్రహాలు వృషభ రాశిలో ఉన్నాయి. ఏం చెప్పాలి? వృషభ రాశి వాళ్ళకి 4వ భావంలో రవి, బుధులు ఉన్నాయి. సూక్ష్మ బుద్ధి ఉంటుంది, తెలివితేటలు ఎక్కువ ఉంటాయండి. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా అభివృద్ధి ఉంటుంది. ఫైనాన్స్, చార్ట్ అకౌంట్స్, కాస్ట్ అకౌంట్స్ అంటాం కదా. అలాగే 4వ భావం బాగుందంటే మీకు వస్త్రాలు బాగుంటాయండి, ఆభరణాలు బాగుంటాయి ఎక్కువ. పైగా సంగీతంలో బాగా రాణిస్తారు. అలాగే గురు బుధులు కాంబినేషన్ వల్ల జ్యోతిష్య పండితులకి, అంటే ఆస్ట్రాలజర్స్కి గణితంలో బాగా గణితంలో బాగా ప్రావీణ్యత ఉంటుంది, ఆసక్తి ఉంటుంది. అలాగే సైంటిస్టులకి, అలాగే మిగతా చాలా మందికి 4వ భావం చాలా బాగుంటుందండి. అలాగే బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల వస్త్రాలు బాగా కొనుక్కుంటారు. సినిమా, కళారంగం అదొకటి. ఆభరణాలు, వాహనాలు, విద్య ఎంత బాగుందండి. ముఖ్యంగా ల్యాండ్స్, ఇళ్ళు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. చంద్రుడు బాగున్నాడు కదా, ఒక రాష్ట్రాధిపతి, ఒక ఉచ్చస్థానాధిపతి 4వ భావంలో ఉన్నాడంటే 5, 6, 7 తారీఖులో శుభాలు జరుగుతాయి. మీకు మంచి అవకాశం, మంచి శుభాలు ఉంటారు. మీకు ఏలెట్ల ప్రభావం ఉందని చిన్న దోషం తప్ప అన్ని శుభాలు జరగడానికి 4వ భావం రెడీగా మీకు ఉంది జూన్లో. అలాగే పంచమాధిపతి బుధుడు 5వ భావంలో ఉండడం, శుక్రుడితో కలిసి ఉండడం, 4th హౌస్ లార్డ్ కేంద్రాధిపతి శుభుడు కొండలో ఉండము, బుధుడితో కలిసి ఉండడము, రవితో కలిసి ఉండడము. అంటే బుధుడు బాగుంటుందండి, పంచమస్థానం బాగుంది. అంటే మీకేంటే మంచి డ్రెస్సులు ఉండడము, సినిమా, ఇది పంచమస్థానం అదే కదా, కళారంగం అంటాం కదా, అదొకటి. డెవలప్ అవుతారు. పైగా ప్రేమగా ఉంటారు. కొంతమంది ప్రేమ పెళ్లి చేసుకుంటారు అనుకుంటే పక్క పెడితే ప్రేమగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు, విదేశాలు వెళ్తారు, అవార్డులు వస్తాయి. అలాగే మీకు మాట నేర్పత్రం ఎక్కువ, ముఖవర్చస్సు బాగుంటుంది. ఎంత బాగుందండి పంచమస్థానం. కొంతమంది పంచమస్థానం రవి, బుధులు, శుక్రుడు ఉన్నాడంటే మంత్రి పదవులు వస్తాయి, మంత్రసిద్ధి కలుగుతుంది. అలాగే శుభకార్యాలు చేస్తారు, శుభవార్తలు వింటారు. పంచమ భావం ఎంత బాగుందండి. స్టాక్ అండ్ షేర్ మార్కెట్లో వాళ్ళకి దిల్దార్గా అంటారు సరే, అది చాలా బాగుంటుందండి, బాగా డబ్బు సంపాదించుకుంటారు. అలాగా పంచమ భావం కింద జన్మ చేసిన పుణ్యఫలం బాగుంది. కానీ 7వ స్థానం కొద్దిగా మీకు శని చూస్తాడు కాబట్టి కొద్దిగా దగ్గర సంబంధాలు ఆగిపోవడము, మీరు అనుకున్న సంబంధాలు కాకపోవడము, భార్యాభర్తల విషయంలో ప్రాబ్లమ్స్ రావడము, బిజినెస్ పార్ట్నర్స్ ఇబ్బంది కలగడం జరుగుతుంది. కానీ 8వ స్థానంలో కేతు దోషం కదండి, దోషమే. అందుకనే విఘ్నేశ్వరుడికి, సుబ్రహ్మణ్య స్వామికి నిరంతరము పూజించడం వలన మీకు సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పటికీ ఉంటారండి. గురుదృష్టి చాలా బాగుంది. తలవంతలంగా వచ్చే ధనయోగం ఉంటుంది. కోర్టు కేసులు ఉంటే కోర్టు కేసుల నుంచి బయటపడతారు, అవేం ప్రాబ్లమ్స్ ఉండవు. అదో మంచి అదృష్టం కలుగుతుంది. భగవంతుడు ధైర్యంగా ఉండండి. 8వ స్థానం కాబట్టి, 8వ స్థానంలో గురుదృష్టి ఉంది కాబట్టి తలవంతలంగా వచ్చే ధనయోగం ఉంటుంది. అలాగే 8వ స్థానం బాగుంది కాబట్టి మీకు సేవకా జనం ఉంటారు. అద్భుతంగా ఉందండి. మీకు నిరంతరము దాన గుణం చేస్తుంటారండి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికే గురు బలం ఎక్కువ ఉంది అంటే సందేహం లేదు. అలాగే 2nd హౌస్ లార్డ్
4th భావంలో ఉన్నాడు గురుడు. ఇందాక చెప్పడం మర్చిపోయాను. 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడంటే జూన్లో విదేశ పర్యటన చేస్తారు. మీరు అవకాశాలు ఉన్నాయి, విదేశాల్లో ఉంటారు, విదేశ పర్యటన చేస్తారు. కుంభరాశి వాళ్ళకి భాగ్యస్థానముని కుజుడు చూడడం వల్ల భాగ్యం వృద్ధి అవుతుంది. భాగ్యాధిపతి కూడా బాగున్నాడు అంటే మీకు నిరంతరము మీరు చేసే ఉద్యోగాల్లోనూ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుందండి. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి భూములు బాగా కలిసి వస్తాయి. కానీ భూముల వల్ల కొంచెం దోషాలు ఉంటాయి శని దృష్టి వలన. కుజుడు భాగ్యస్థానం చూడడం వల్ల ఉన్నతమైన విద్య రాణిస్తుంది, విద్యలో రాణిస్తారు, సర్వసౌఖ్యము కలుగుతుంది, తీర్థయాత్రలు చేస్తారు, పీఠాధిపతులు కలుస్తారు. ఇలాగ మీకు బ్రహ్మాండంగా ఉంటుందండి. 10th హౌస్ని కూడా భాగ్యస్థానాన్ని కూడా మీకు కుజుడు చూడడం వల్ల కుజుడు కారకత్వంలో ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్ రంగాలు, ఎలక్ట్రిసిటీ రంగాల్లోనూ బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా దశమస్థానాన్ని గురుడు చూస్తున్నాడు. దశమస్థానాన్ని గురుడు చూడడం వల్ల ఇబ్బంది ఏమి ఉండదండి. చక్కగా బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ, ఫైనాన్స్ చేయడం మీరు బాగుంటారు. అలాగే లాయర్స్కి, డాక్టర్స్కి వాళ్ళ వాగ్దాటి బాగుంటుందండి. చక్కగా వాళ్ళకి రాణింపు ఉంటుంది, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పైగా దశమస్థానం బాగుందంటే ఉద్యోగ భద్రత, ఆడవాళ్ళకి చెప్తున్నాను, ఉద్యోగ భద్రత ఎక్కువ ఉంటుంది, ఉద్యోగాల రాణింపు ఎక్కువ ఉంటుందండి. లాభస్థానం కూడా చాలా బాగుంది, విశేషంగా ధన సంపాదన ఉంటుంది. 4th భావం కాబట్టి, 4th భావంలో ఉన్నాడు కాబట్టి గురుడు. అలాగే 12వ భావాన్ని గురుడు చూస్తున్నాడు. 12వ భావాన్ని గురుడు చూస్తున్నాడంటే శారీరక శ్రమ ఉండదండి. శారీరక శ్రమ ఉన్నా కూడా కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉంటాయి, సన్మానాలు జరుగుతాయి, తీర్థయాత్రలు చేస్తారు. అలాగే గుడులు గోపురాలకి ధనం వెచ్చిస్తారు. అలాగే తటాకాలు, బావులు తవ్వించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చాలా మంచిదండి అది చేస్తే. 12వ భావం అంత అద్భుతంగా ఉంది. విదేశ పర్యటన, విదేశాల్లో మీరు సన్మానింపడతారు, అక్కడ కూడా రాణింపు ఉంటుంది. సో కుంభరాశి వాళ్ళకి ఏం భయపడాల్సిన అవసరం లేదు. నిరంతరం గాయత్రి మంత్రం చేసుకుంటూ, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు చేసుకుంటూ, అలాగే తల్లిదండ్రులను సేవ చేసుకుంటూ, అలాగే వృద్ధులకి సేవ చేస్తూ ఉంటే శని వల్ల వచ్చే దోషాలు పోతాయండి. ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః. శని భగవాన్ని ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః. సుబ్రహ్మణ్య స్వామి మంత్రాలని, మూల మంత్రాలను చెప్పించుకుంటుండడం వల్ల అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధించడానికే ఎక్కువ అవకాశాలు జూన్ నెలలో ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.